రాష్ట్రంలో కొన్ని రోజులుగా జరుగుతున్న చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. పోలీసులు కిడ్నాపర్తో పాటు చిన్నపిల్లల్ని కూడా హాజరుపరుస్తున్నారా లేదా అన్నది అంతు చిక్కడం లేదు. ఈ విషయం మీద అటు రాష్ట్ర ప్రజలు ఇటు పిల్లల తల్లిదండ్రులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కిడ్నాపర్ని ఫాలో అవ్వండి. పిల్లల్ని ఎక్కడ పెట్టారు? వాళ్ళ గురించి ఏం చెప్పబోతున్నారు? చెప్పండి సార్. సార్, పిల్లల్ని చంపేశారా? మీ దగ్గర క్షేమంగా ఉన్నారు, చెప్పండి. మీ తరపున వాదించడానికి లాయర్ ఉన్నారా? అక్కర్లేదు, నా తరపు నేనే వాదించుకుంటాను. ఎందుకు? సమాజం మోగపోయినప్పుడు, చట్టం నిద్రపోయినప్పుడు, పాపం పెరిగిపోయినప్పుడు, అన్యాయమైన అజెండా అందరి వైపు అయినప్పుడు నా న్యాయాన్ని వాదించడానికి నాకు న్యాయవాది అక్కర్లేదు సార్. నేనే వాదించుకుంటా, నేనే పోరాడుతాను యువర్ ఆనర్. ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. ఈ కేడీ నెంబర్ 1 అనే ముద్దాయి ఎంతో మంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసిన కరుడుగట్టిన కిడ్నాపర్. ఒక కన్నతల్లి నవమాసాలు మోసి కని కష్టపడి పెంచుకుంటుంటే ఈ కేడీ కిడ్నాప్ చేశాడు. ఐపీసీ సెక్షన్ 363A, సెక్షన్ 359 ప్రకారం ఈ ముద్దాయి శిక్షార్హుడు. ఆ పిల్లల తల్లిదండ్రులను కోర్టులో ప్రవేశపెట్టడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, పేరెంట్స్ వారి బాధ చెప్పుకుంటారు, వినండి. నాకున్న ఒకే ఒక బిడ్డను ఎత్తుకెళ్ళాడు సార్ ఈ దుర్మార్గుడు. బయట నా బిడ్డను నడిపిస్తుంటే ఎత్తుకెళ్ళాడు సార్ ఈ దుర్మార్గుడు. నాకు లేక లేక లేటుగా పుట్టిన బిడ్డ సార్, ఒక్కగానొక్క కొడుకు. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకండి సార్, చంపేయండి సార్. జాలి, దయ, కరుణ లేని ఇలాంటి వాడు సమాజంలో ఉండడం చాలా ప్రమాదం యువర్ ఆనర్. యువర్ ఆనర్, నాకు తల్లిదండ్రుల విలువ తెలుసు, తల్లి ప్రేమ తెలుసు, తండ్రి కష్టం తెలుసు, తల్లి మనసు తెలుసు, తండ్రి పోషణ తెలుసు, తల్లి పిల్లల అనుబంధం తెలుసు, అనురాగం తెలుసు, ఆఖరిగా దేవుడైనా సరే ఒక తల్లికి కొడుకని తెలిసేవారన్నారు తెలుసు నాకు. ఇన్ని తెలిసి కూడా పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేసావు? కోపం, ఈ సమాజం మీద కోపం, ఈ ప్రజల మీద కోపం, ఈ తల్లిదండ్రుల మీద కోపం. వీళ్ళంతా నీకేమన్యాయం చేశారు? అబ్దుల్ కలాం ఏం చెప్పారు? ఈ దేశ భవిష్యత్తు పిల్లల చేతిలో ఉందన్నారు. కానీ ఈ సమాజం పిల్లల చేతికి దేశ భవిష్యత్తు ఇవ్వట్లేదు. వాళ్ళ చేతులకు పెన్నులు, పుస్తకాలు ఇవ్వట్లేదు. వాళ్ళ చేతులకు ఇంటి పనులు, వంట పనులు, ఒంటరితనాలు, ఫ్రస్ట్రేషన్స్, గన్స్, డ్రగ్స్ ఇచ్చి దేశద్రోహులుగా తయారు చేస్తున్నారు సార్. దేశద్రోహులుగా తయారు చేస్తున్నారు. దేశద్రోహులు, క్రిమినల్స్, కిల్లర్స్, రేపిస్టులు, డ్రగ్గిస్టులు, సాడిస్టులు ఎక్కడి నుంచో దిగి రావట్లేదు సార్. ఇలాంటి తల్లిదండ్రుల వల్లే పుట్టుకొస్తున్నారు. నో యువర్ ఆనర్, ఆ దుర్మార్గుడు ఈ తల్లిదండ్రుల పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్లనే నేరస్తులుగా చిత్రీకరిస్తూ కేసును పక్కదోవ పట్టిస్తున్నాడు. పక్కదోవ పట్టించట్లేదు యువర్ ఆనర్, పిల్లల భవిష్యత్తును పక్కదోవ పట్టించే తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు. వీడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. విచ్చలవిడిగా భూ కబ్జాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఇంకో భార్య దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉన్న భార్యకు బతుకు తెరువు లేక, జీవితం లేక, కడుపుకు అన్నం లేక, పిల్లోని చదివించలేక హోటల్లో జాయిన్ చేశారు. అలా పిల్లోడి జీవితం నాశనం చేసిన వీడొక తండ్రి, ఈవిడొక కన్న తల్లి. భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. పగలంతా ఆఫీసులో ఉంటారు, రాత్రి అయితే పబ్బుల్లో ఉంటారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లోడికి తల్లిదండ్రులు ప్రేమ లేక ఒంటరిగా గదుల్లో బిక్కుమని ఏడ్చుకొని బిగుసుకుపోయి మానసిక రోగులు తయారయ్యాడు. ఆ పిల్లోడి భవిష్యత్తు నాశనం చేసిన తల్లిదండ్రులకి ఆ కొడుకు అవసరం ఎవరన్నారు చెప్పండి? ఈడొక మూర్ఖపు తండ్రి ఎవరన్నారు? భార్య పని మనిషిగా పనిచేస్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తుంటే వీడు తాగుతూ పేకాట్లాడుతూ చివరికి ఆ పిల్లోడు స్కూల్ బుక్స్ అమ్ముకొని కోడి పందాలు ఆడుతూ కోలపాలెంలో నలిచేతనకు పెట్టాడండి. జడ్జి గారు, ప్రతి తండ్రికి బిడ్డను కనే హక్కు ఉంటది, కానీ ఆ బిడ్డల భవిష్యత్తును నాశనం చేసే హక్కు ఏ తల్లిదండ్రులకు ఉండకూడదండి, ఏ తల్లిదండ్రులకు ఉండకూడదు. ఈ సమాజంలో ప్రతి తండ్రి, తల్లి డబ్బు 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 అని డబ్బు వ్యామోహంలో పడిపోయి కొంతమంది పిల్లలు పట్టించుకోవట్లేదు. డబ్బు లేక ఇంకొంతమంది పిల్లలు పట్టించుకోవట్లేదు. నేను అలాంటి వాళ్ళు మాత్రమే కిడ్నాప్ చేశాను సార్, అలాంటి వాళ్ళు మాత్రమే కిడ్నాప్ చేశాను. పిల్లలందరినీ కిడ్నాప్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే మాఫియా ముఠాకు చెందిన ఇతన్ని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను యువర్ ఆనర్. ఇది పచ్చాబద్ధం యువర్ ఆనర్, పచ్చాబద్ధం. ఆ పిల్లలు నా దగ్గరే ఉన్నారు యువర్ ఆనర్, వాళ్ళే ఆ పిల్లలు. ఆ అమ్మాయికి డాక్టర్ అవ్వాలని ఇష్టం సార్, వీడికేం ఇంజనీర్ అవ్వాలని ఇష్టం సార్, వాడికే మీలాగా జడ్జి అవ్వాలని ఇష్టం సార్. చెప్పండి సార్,
వాళ్ళకి నచ్చిన దిశలో వాళ్ళని ఎంకరేజ్ చేసి గొప్ప వాళ్ళు చేయాలి కానీ ఆ పనుల్లో ఈ పనుల్లో ఇరికించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయాలా సార్? చెప్పండి సార్. అసలు ఇదంతా చేయడానికి నువ్వెవరు?